జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో మై డియర్ లవబుల్ వైఫ్, నీకు ఇష్టమైన పీచు మిఠాయి తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? నేనే తినిపించాలా? ఎలా తినిపించను? ముద్దిస్తూ మురిపంగా తినిపించినా? కన్నయ్య, ఎవరైనా చూస్తారు. ఇక్కడ ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? అడిగింది పీచు మిఠాయి కాదు, నా మనసులోని ఫీలింగ్స్ మిఠాయి. అబ్బా కన్నయ్య, చేత్తో మామూలుగా తినిపించవచ్చు కదా. అంటే డైరెక్టర్ నోటితోనే తినిపిస్తున్నాడా? అంతే కదా పని. ఘాటైన ముద్దు రొమాన్స్. వీళ్ళ రొమాన్స్లు ముద్దుల దగ్గర ఆగేటట్టు లేవు. తీరా చూస్తుంటే తీరం దాటేసేలా ఉన్నారు. అబ్బా కన్నయ్య, ఏంటి హగ్గు? నాకు ఊపిరి అందట్లేదు కన్నయ్య. ఊపిరిగా నేను అందిస్తాను, అందుకో. నేను చెప్పానా తీరం దాటేస్తారని? అబ్బబ్బబ్బబ్బా, ఏంటి కన్నయ్య నువ్వు? నా పెదాల్ని తినేస్తావా ఏంటి? పెద్దాలేంటి, కాసేపట్లో నిన్ను కూడా తినేసేలా ఉన్నాడు. నిన్ను కూడా తినేస్తా. ఆయన ఇలా బయటకు వచ్చాక అసలు మనల్ని ఎవడ్రా ఆపేది? చిరుగాలి నిన్ను ఆవహించి సుడిగాలిలా చుట్టేసి తుఫాన్లా అలా అలా అల్లకల్లోలం సృష్టిస్తా. అయినా ఇక మీదట మనం ఇలా బయటకొచ్చి రొమాన్స్ చేయాల్సిన అవసరం లేదులే. ఈ రోజుతో ఎలాగూ మన మధ్య అడ్డుగోడలన్నీ బద్దలైపోతాయి కదా. ఆ తర్వాత మనల్ని ఎవరు ఆపేది? మన మాపోలు పిన్ని, ఈ దారుణాలు వింటుంటేనే నాకు అదోలా ఉంది. స్మైలీ, అదోలా అంటే అదోలా కాదు, మరి చిరక ఉందని. కన్నయ్య, ఇంకా ఈ రొమాన్స్కి కాస్త బ్రేక్ వేద్దాం. మనకి ఇంకా వేరే పనులున్నాయి కదా. ఉంది కదా, ఓకే. ముందు ఆ పని ముగించి మళ్ళీ ఈ పనిలోకి వద్దాం. అవును, చెప్తాను సంగతి. ఇక వాళ్ళ పని జంబలక్కడి చారు మిఠాయా. బాగా అమ్మా, కార్ ఇంతసేపు ఆగింది అంటే లొకేషన్ రీచ్ అయినట్టు. పద, ఇక మనం ఏంటో చూపిద్దాం. ఏంటి పిన్ని చూపిద్దామని అలా చూస్తున్నావు? డోర్ రావట్లేదు స్మైలీ. ఒరే ఆనంద్, నేను చెప్పేది కాస్త వినరా. అమ్మా, ఇవన్నీ నాతో అవ్వమ్మా. ఆఫీసులో ముఖ్యమైన వర్క్ ఉంది, వెళ్ళాలి. ఆనంద్, ఈ హంస స్మైలీలు ఎక్కడికెళ్లారో తెలియట్లేదు. రేపు పూజకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి. ఈ టైంలో నువ్వు కూడా బయటికెళ్తానంటే ఎలారా నాన్నా? అవునరా పెద్దోడా, కాస్త అర్థం చేసుకోరా. ఆఫీస్ పనేగా, అది ఫోన్లో అయినా చెప్పి చేయించుకోవచ్చు. ఇది ఇంట్లో పూజ నాన్న, మనమే దగ్గరుండి చేసుకోవాలి. అది కాదు బామ్మ.
ఏంటిది? సోమేష్ సోమేష్ సార్ కార్ కేసు ఇవ్వు. ఇవ్వండి సార్. అమ్మా ఈ చోటు ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది పిన్ని. నాకు కూడా అలాగే అనిపిస్తుంది స్మైలీ. అంటే మనం ఇంటికి వచ్చామా? స్మైలీ అత్తయ్య ఏంటిది? ఇద్దరు డిక్కీలో ఉన్నారేంటి? చెప్పండి, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఆనంద్ గారు కాస్త కిందకి దింపరా ప్లీజ్. ముందు ఇద్దరు బయటికి రండి. దిగండి. రండి. నెమ్మదిగా. చెప్పండి అత్తయ్య, మాట్లాడరేంటి? డిక్కీలోకి ఎలా వెళ్ళారు? ఎందుకు ఇలా ఆపసోపాలు పడుతున్నారు? ఎలా అంటే ఏం చెప్పాలండి? ఏం చెప్తావే? ఉన్నదేగా చెప్పంటున్నాం. ఇంట్లో ఉన్న కారు ఇంట్లో ఉన్నట్టే ఉంది. మీరేమో మిక్సీలో సగం రుబ్బిన అల్లం పేస్ట్లా ఇలా తయారయ్యారు. అసలు ఏం జరిగిందే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.